మందిని పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి పరిస్థితి, పూర్తి సన్నద్ధతతో ప్రభుత్వ యంత్రాంగం కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈ తుఫాను అడ్డుకోవడానికి, తుఫాను వల్ల వచ్చినటువంటి నష్టాన్ని తగ్గించడానికి పూర్తిగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఉప్పాడ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి, దీనికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ప్రస్తుతం అక్కడ ఉప్పాడ దగ్గర? పవన్, తీరాన్ని తుఫాను దగ్గరకు వచ్చే సమయంలో కొద్దీ సముద్రం అల్లకొల్లోలంగా మారుతుంది. చాలా భయానకంగా ఉంది. ప్రస్తుతం మనం విజయవాడలో చూడొచ్చు, ఉప్పాడ దగ్గర ఉన్నాము. సముద్రం రాకాసి అలలతో చాలా భయానకంగా మారింది. నిన్న ఉప్పాడ బీచ్ రోడ్డుకి దూరంగా ఉన్న సముద్రం ఇప్పుడు బీచ్ రోడ్డును తాకుతోంది. మన విజయవాడలో చూడొచ్చు కెరటాలు ఏ స్థాయిలో పైకి ఎగసపడుతున్నాయో. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి మాత్రం ప్రత్యేకమని చెప్పాలి. అలల తీవ్రతకు అడ్డంగా వేసిన బండరాళ్ళు సైతం రోడ్డు మీదకి ఎగసిపడ్డాయి. మనం చూడొచ్చు రాళ్ళు, ఆ దాదాపు 12 కిలోమీటర్ల పొడవున రాళ్ళన్నీ కూడా ఉప్పాడ బీచ్ రోడ్డు పేరుకుపోయి ఉప్పాడ బీచ్ రోడ్డు మొత్తం ధ్వంసం అయిపోయింది. మనం చూడొచ్చు అలలు దాదాపు 10-15 అడుగులు ఎత్తులోంచి ఎగసి పడుతూ ఉప్పాడ బీచ్ రోడ్డు తాగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఉప్పాడ బీచ్ రోడ్డు వెంబడి ప్రయాణిస్తున్నాము. అయితే తిరుగు ప్రయాణం టైంకి ఉప్పాడ సముద్రం ఈ బీచ్ రోడ్డు కూడా ముంచెత్తుతుందని చెప్పి అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా రాకపోకలు నిలిపివేస్తారు. మనం చూడొచ్చు రోడ్డుపైకి అలలు తాకుతూ ఏ స్థాయిలో బీభత్సం సృష్టిస్తున్నాయో. ఓ రకంగా తుఫాను తీరాన్ని సమీపించే కొద్దీ సముద్రం అత్యంత భయానకంగా మారుతుంది. అలలు కూడా చాలా ఎత్తులో ఎగసి పడుతున్నాయి. అంతేకాకుండా ఓ పక్క వర్షం పడుతుంది, మరో పక్క గుబురు ఎండ కాస్తుంది. అదే సమయం అల్లా కొల్లోలంగా మారుతుంది. ఓ రకంగా చెప్పాలంటే తీరానికి తుఫాను సమీపించే కొద్దీ అటు సముద్రం వాతావరణం కానీ, గాలులు కానీ, అటు ఈదురు గాలులు, వర్షం మొత్తం 3 కలబలికి ఒక భయానక వాతావరణం అయితే పెరుగుతుందని చెప్పాలి. ప్రధానంగా ఈరోజు మధ్యాహ్నం సాయంత్రానికి అయితే పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం కాకినాడ జిల్లా తీర ప్రాంతంలోని దాదాపు 12 మండలాల చుట్టూ 269 పునరావాస శిబిరాలు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే దాదాపు 10,000 మందిని సురక్షిత స్థావరాలు కూడా తరలించారు. ప్రస్తుతం అయితే మధ్యాహ్నానికి ఒక కాకినాడ జిల్లాలోనే 32,000 మంది ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం ఆహార సరఫరా చేస్తుంది. అదేవిధంగా మనం చూడొచ్చు ఉప్పాడ కోత తీవ్రతకి ఇప్పటికే ఇల్లు కొన్ని మునిగిపోగా వాటిలో కూడా నీరు వచ్చేసిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఇటీవల వర్షాలకి బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోతే ప్రభుత్వం దాదాపు 70 లక్షలు పెట్టి కొత్తగా ఉప్పాడ బీచ్ రోడ్ నిర్మించింది. మళ్ళీ 3 నెలలకే మళ్ళీ బీచ్ రోడ్ మొత్తం ధ్వంసం అయిపోయింది. దారి పడున రక్షణ కోసం వేసే రాళ్ళన్నీ కూడా అలల తాకిడికి ఎగసి పడుతూ ఒక రాళ్ళు జల్లినట్టు పూర్తిగా రహదారి మొత్తం ఒక ఛిద్రమైపోయి భయానకంగా మారింది. అయితే తుఫాను తీవ్రతకి ఈ రోజు రేపటికి బీచ్ రోడ్ కూడా పూర్తిగా నామరూపాలు కూడా ఉండని పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా చూడొచ్చు సముద్రం ఏ స్థాయిలో ముందుకు వచ్చేసిందో. సాధారణంగా సముద్రం తీరం వెంబడి ఇసుక ఉంటుంది, బీచ్ వాతావరణం ఉంటుంది. కానీ ఉప్పాడలో అలల తాకిడికి, సముద్రం తాకిడికి బీచ్ అనేది పూర్తిగా కనుమరుగైపోయి ఒక బీచ్ రోడ్ నానుకొని ఒక సముద్రం అల్లకొల్లాలంగా మారింది. చూడొచ్చు ఏ విధంగా కెరటాలు దారుణంగా తాకుతున్నాయో. అదేవిధంగా గాలుల తీవ్రత అధికంగా ఉంది. మన చేతిలో ఉన్న లోగో కూడా ఈ గాలుల తీవ్రతకి ఇలా ఊగుతున్న పరిస్థితి కూడా నెలకొందంటే తుఫాను బీభత్సం ఏ స్థాయిలో మొదలైందని చెప్పొచ్చు. వాస్తవం నిన్నటి వరకు అయితే వర్షాలు మోస్తరు గాలులు ఉండగా ఈ రోజైతే గాలుల తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. సముద్రంపై కూడా మనం చూడొచ్చు వాతావరణం ఒక పక్క ఎండ ఎలా కాస్తుందో చూడొచ్చు. కింద సముద్రం అల్లా కొల్లోలంగా మారింది. ఒక పక్క వర్షము, ఈదురుగాలులు, ఎండ, చాలా భయంకరమైన వాతావరణం నెలకొందని చెప్పాలి. అయితే తీవ్ర తుఫానుగా మారిన నేపథ్యంలో ఈ స్థాయిలో ఎండ కాయడం అనేది అత్యంత అరుదని, ఇది చాలా ప్రమాదకరమని కూడా మత్స్యకారులు చెప్తున్నారు. ఈ స్థాయిలో మేము ఎప్పుడు కూడా ఎండ, వర్షం, ఈదురుగాలులు, సముద్ర అల్లకల్లాలను కూడా చూడలేదని వాళ్ళందరూ కూడా విశ్లేషిస్తున్నారు. మరోపక్క అయితే కాకినాడ పోర్టులో మరి కాసేపట్లో 9వ నెంబరు ప్రమాద హెచ్చరిక కూడా ఎగురవేయనున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే 7వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. అంటే 7వ నెంబర్ అంటే ఈదురుగాలుల తీవ్రత గంటకు 100 కిలోమీటర్లు దాటుతాయనే సంకేతాలు అందినప్పుడు 7వ